యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ నా వందనములు. మన పరిశుద్ధ బైబిల్ నుంచి చూసుకుందాం. లోక సువార్త 6:48 చదువుకుందాం. వాడు ఇల్లు కట్టవని నుండి లోతుగా తవ్వి బండ మీద పునాది ఎయ్యిన వాడి పోలి నుండును. వరద వచ్చిన ప్రభావం వచ్చిన ఆ ఇంటి మీద ఒడిగా కొట్టినను అది బహుగా కదిలింప లేకపోయినను. ఈరోజు మన జీవితంలో కట్ట మనం ఏం చేయాలంటే పునాది గట్టిగా వేసుకోవాలి. అమ్మా, పునాది గట్టిగా వేసుకుని ఉంటే ఒక శ్రమ వచ్చినా ఒక బాధ వచ్చినా మనం నిలబడతాం, కొట్టుకుపోం. పునాది గట్టిగా వేయలేని ఇల్లు కూలిపోతుంది. పునాది గట్టిగా వేసింది నిలబడుతుంది. మన హృదయంలో యేసయ్య అనే హృదయం మనం బండ మీద ఇల్లు కట్టుకోవాలి గట్టిగా. యేసయ్య అనే ఇల్లు. ఈరోజుని లోకసారిని భర్తీ చేస్తున్నారు, పైన భర్తీ చేస్తున్నారు. అమ్మ, వరదంటే శ్రమ, ప్రభావం అంటే బాధ, ఒడిగా అంటే నువ్వు కుంగిపోతాం. ఇవన్నీ వచ్చినప్పుడు తట్టుకోలేవు. ఇక్కడ ఏం చెప్తున్నాడంటే అది బహుగా కదిలింపలేకపోయినను. ఇసుక తిప్పల మీద అందంగా గుడారాలు వేస్తారు. ఆ గుడారాలు చూడడానికి బాగుంటాయి. మన ఉన్నన్నాళ్ళు ఉండి పీక్కునట్టు పోతారు. మన బత్తి కట అలాగా ఉండకూడదమ్మా. అందంగా ఉండకూడదు, ఉప్పుగుండి వెళ్ళిపోయేలా ఉండకూడదు, శ్రమ వస్తే పడిపోయేలా ఉండకూడదు, బాధ వస్తే పడిపోయేలా ఉండకూడదు. వరద వచ్చినా, తుఫాను వచ్చినా, ప్రళయం వచ్చినా నిలబడి ఇల్లులాగా ఉండాలి మనం. అప్పుడే దేవుడికి మహిమ, దేవుడి నామానికి మహిమ. మరి లోక సువార్త పేతురు అందరితో ఏమన్నాడు? లోతుకి నడిపించు, చేపలు పట్టుకుని వాళ్ళని వేయమని సీమోనుతో పేతురు చెప్పు. దేవుని కట్ట లోనికి నడిపించారు. అమ్మ, దేవుని కట్ట లోనికి నడిపించి చేపలు పడ్డాయి. ఈరోజు మన జీవితాల కట్ట లోతుగా నడిపించుకుందాం. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్.